వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామంది మహిళలు, యువతులు చాలామంది ఉంటారు. ఇది ప్రత్యేకించి ఈ వీడియో ఎవరి కోసం అయ్యానంటే, చెబుతున్నాను వినండి. ఆర్థిక బాధలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, వ్యాపారపరంగా సమస్యలతో సతమతమవుతున్న వాళ్ళు, ప్రధానంగా డబ్బుకి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, ఉద్యోగ సమస్యలు, ప్రమోషన్లు రాక, అలాగే నిరుద్యోగము అనగా ఉద్యోగం లభించక, ముఖ్యంగా కష్టాల పాలైనటువంటి వాళ్ళు, ఈ కష్టం చెప్పుకోలేం, పగవాడికి కూడా రాకూడదు ఈ కష్టాలు అని భావించే వ్యక్తుల కోసం, ముఖ్యంగా సకల వివాహ దోషాలు తొలగిపోయే మార్గం ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఏర్పడబోతుంది. కాబట్టి ఆ మార్గంలో చెప్పిన విధానాన్ని ఆచరించి, మీరందరూ ఈ చెప్పిన సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఆచరించి తరించండి. అవకాశం ఉంటే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మంచి జరుగుతుంది. వాళ్ళకి మంచి జరిగితే మీకు మంచి జరిగినట్టే. అయితే ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, జ్యేష్ఠ మాసము, పౌర్ణమి తిథి, సోమవారము, మూలా నక్షత్రంతో కూడుకున్నటువంటిది. ముఖ్యంగా మూలా నక్షత్రాన్ని మీకు తెలియచేస్తాను. మూలా నక్షత్రానికి అధిపతి ఎవరు? కేతు. కాబట్టి కేతు ఎటువంటి పాత్రను పోషిస్తాడు? మన జీవితంలో రాహువు చెప్పి చేస్తాడు, కేతువు చెప్పకుండా చేస్తాడు. మనకు ఆకస్మికంగా వచ్చే ఇబ్బందులు కేతుగ్రహ ప్రభావం వలన కలుగుతాయి. అలాగే ఈ కేతు యొక్క ప్రభావము, దుష్ప్రభావం ఉంటే మన జీవితంలో అందరూ దూరం అవుతారు. అంతేకాకుండా ఈ కేతువుకి అంతరిక్ష దేవత ఎవరయ్యానంటే ధూమావతి. అలాగే ఈ కేతువుకి అధిష్టాన దేవత గణపతి, ఆటంకాల నివారణ గణపతి. ధూమావతి యొక్క అనుగ్రహం కలిగితే దీర్ఘ సుమంగళిత్వము కలుగుతుంది. కేతు యొక్క అనుగ్రహం కలిగితే బంధాలని కోల్పోకుండా మన వాళ్ళని మనకు దక్కేటట్టుగా చేస్తాడు. కాబట్టి ఈ కేతు యొక్క ప్రభావం ఇక్కడ ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఉంది. అలాగే ప్రధానంగా విష్ణు సంబంధమైనటువంటి మాసంగా చెప్పబడుతున్నటువంటి జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి తిథి కాబట్టి, ప్రధానంగా త్రిపుర సుందరి అమ్మవారు షోడశ కళలతో ఈ పౌర్ణమి రోజున విరాజిల్లుతుంది. సంపూర్ణముగా చంద్రబలము కలిగినటువంటిది. చంద్రుడికి రోజైనటువంటి సోమవారం రోజున, కేతు నక్షత్రం ఉన్నటువంటి రోజున జ్యేష్ఠ పౌర్ణమి ఏర్పడింది. ద్విస్వభావ రాశులలో ఈ యొక్క రవిచంద్రుల స్థితి ఉన్నటువంటి కారణం చేత అత్యంత మహిమాన్వితమైనటువంటి రోజుగా చెప్పబడినటువంటిది. ఈ రోజున కష్టాలతో బాధపడేవాళ్ళు, ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా చెప్పిన విధంగా సమస్యలతో సతమతమవుతున్నటువంటి వాళ్ళు పొద్దున్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని కొన్ని నియమాలు పాటించాలి. అలాగే దీర్ఘ సుమంగళి, వివాహ దోషాలు, మాంగళ్య దోషాలు, చక్కటి భర్త లభించడం కోసం ఈ రోజున ఆడవాళ్ళు చేయాల్సినటువంటి చిన్న పరిహారం గురించి మీకు తెలియచేస్తాను. కాబట్టి క్లుప్తంగా తెలియచేస్తాను. కాబట్టి ఇంతటి మహిమాన్వితమైనటువంటి రోజున సమస్త మానవాళికి కూడా సంతోషము, ఆనందం కలగాలి, వాళ్ళ కోరిన కోరిక నెరవేరాలి, వాళ్ళ సంకల్పం నెరవేరాలనేటువంటి ఒక సదుద్దేశముతో మన పీఠమాధ్వర్యంలో సాయంకాలం 7 గంటలకి ఈ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా 29వ తారీఖు రోజున ధూమావతి, ప్రత్యంగిర, బగళాముఖి హోమాలతో పాటుగా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలు, మరియు మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు సాయంకాలం 29వ తారీఖు 6 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే, ప్రధానముగా ఈ రోజున విష్ణు లక్ష్మి చిత్రపటానికి చక్కటి పూలమాల వేయడం కానీ, లేదా లక్ష్మీ సమేతమైనటువంటి విష్ణు విగ్రహాలకి చక్కగా అలంకరణ చేసి పంచామృతాలతో అభిషేకము జరిపించి, అర్చనలో భాగముగా నాటు గులాబీ పుష్పాలు, హైబ్రిడ్ కాదండి, నాటు గులాబీ పుష్పాలతో ఆ యొక్క
లక్ష్మీ అమ్మవారికి విష్ణువుకి అర్చన చేసి విష్ణు సహస్రనామం లక్ష్మీ సహస్రనామ పారాయణం చేసి ధూపదీప నైవేద్యములు ఇచ్చి నైవేద్యంలో విశేషముగా ఈ యొక్క శనగపిండితో చేసినటువంటి లడ్డూలు మరియు బెల్లం పాయసం అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా చేసినట్లయితే చెప్పిన విధంగా ఆర్థికపరముగా, వ్యాపారపరముగా, ఉద్యోగపరముగా అనేక రకాలైనటువంటి కష్టాలన్నీ కూడాను మీకు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. సమస్యల వలయం నుంచి బయటపడతారు. అలాగే ఇంటికి సంబంధించినటువంటి లోన్స్కి శాంక్షన్ అవుతాయి. ఆనందకరంగా అన్యోన్య దాంపత్యంతో జీవిస్తారు.